వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు డెంగ్యూ వ్యాప్తి కూడా పెరుగుతోంది. ఈ కాలంలో జ్వరంతో పాటు శరీర నొప్పులు ఉంటే ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. జ్వరం వస్తే ముందుగా డెంగ్యూ సోకిందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు డెంగ్యూ లక్షణాలు కావచ్చు. వికారం, తీవ్రమైన ఎముకలు, కండరాల నొప్పి కూడా సంభవించవచ్చు. ముందుగా వైద్యులు సంప్రదించడం ఉత్తమం. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి. అలాగే అధికంగా ద్రవం శరీరానికి అందించాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు తరచుగా తీసుకుంటే మంచిది. డెంగ్యూలో ఏ, బి, సి అనే 3 రకాలుంటాయి. సాధారణంగా డెంగ్యూ ఏ సోకితే ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే డెంగ్యూ బి సోకితే కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు కనిపిస్తాయి. డెంగ్యూ సి వ్యాధి సోకితే అధ్వానమైన పరిస్థితికి చేరుకుంటారు. డెంగ్యూ జ్వరం ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ దోమలు రాత్రులు కుట్టవు. ఏడిస్ దోమలు ఉదయం, సాయంత్రం వేళల్లో చురుగ్గా ఉంటాయి. అలాగే ఇంటి చుట్టూ ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఏడిస్ దోమ పరిశుభ్రమైన నీటిలో గుడ్లు పెడుతుంది. ఏడిస్ దోమలు ఇంటి పైకప్పు మీద, బాల్కనీలోని పూల టబ్లలో, నిర్మాణంలో ఉన్న భవనంలో, వివిధ ప్రదేశాల్లో, రహదారి పక్కన పడి ఉన్న టైర్లు వంటి ఇతర కంటైనర్లలో వర్షం వల్ల చేరిన నీటిలో వృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.